ఈ ఉదయకాలం మనం ప్రభు సన్నిధిలో ఉంటుండగా కీర్తనలు 51 కీర్తన 51 కీర్తన సామ్ 51 కలిసి చదువుకుందాము. తెలుగు వచ్చిన వాళ్ళందరూ, తెలుగు బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ నాతో కలిసి అధ్యాయం అంతా చదవడానికి ప్రయత్నం అధ్యాయం అంతా కాకపోయినా 12 వచనాల వరకు చదువుకుందాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా అగుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడుదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము చేయుదువు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందమును నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగచేసి నన్ను దృఢపరచుము. 10 నుంచి 12 వచనాలు మళ్ళీ చదువుకుందాం. 10 to 12 వర్సెస్ మళ్ళీ చదువుకుందాం. ఇంగ్లీష్లో చదివే వాళ్ళు చదవండి, కన్నడలో చదివే వాళ్ళు కూడా చదువుకోండి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగచేసి నన్ను దృఢపరచుము. ప్రభు ఈ వాక్య భాగాన్ని మన ఆత్మల క్షేమం కోసం దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా ప్రియ ప్రభా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మేము ఉంటుండగా మీ వాక్యాన్ని మేము వినుటకు, మీ స్వరాన్ని మేము వినుటకు మీ సన్నిధిలో ప్రభువా మీ పాదాల చెంత మరియల వలె చేరి వచ్చి ఉన్నాం. మీ మెల్లని స్వరాన్ని మాకు వినిపింప చేయండి. మీరు మాతో మాట్లాడండి. నిలబడిన నేను నిష్ప్రయోజకురాల్ని, నన్ను మరుగు చేసి నా స్వరము కాదు ప్రభువా, మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. కూర్చున్న వారిలో ఎవరి సమయము నేను నష్టపరచకుండా కృపతో జ్ఞాపకం చేసుకునమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మాట్లాడి బాగు చేయు నామమున స్తుతించి అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలం మనం ఆయన సన్నిధిలో ఉంటుండగా మనం ఇందాక చదువుకున్న భాగంలో నాలో రక్షణానందాన్ని పుట్టించు అని అడుగుతున్నాడు కదా. ఇంకొకటి ఏమనుంది? పుట్టించుము అనే దగ్గర 2 ఉన్నాయి. అంతరంగంలో స్థిరమైన మనసును పుట్టించమని అడుగుతున్నాడు. ఇంకొకటి ఏంటి? రక్షణానందాన్ని 10వ వచనంలో అంతరంగంలో స్థిరమైన మనసును పుట్టింపచేయి. స్థిరమైన మనసును ఎలాగ పుట్టింపచేయమని అడుగుతున్నాడు? నూతనముగా పుట్టింపచేయమని అడుగుతున్నాడు. తర్వాత 12వ వచనంలో నీ రక్షణానందమును నాకు మరలా పుట్టించుము. మరలా పుట్టించుము లేకపోతే నూతనముగా మరొకసారి నాలో పుట్టించుము అని అడిగినప్పుడు, మరలా పుట్టించుము అంటే ఏంటి దాని అర్థము? ఆల్రెడీ ఒకసారి ఉన్నది పోయింది అని అర్థం కదా. ఉన్నది పోయింది కాబట్టి దాన్ని మళ్ళా పుట్టించు ప్రవ్వా, మరలా కలుగజేయి ప్రవ్వా అని కీర్తనాకారుడు ప్రభువును బ్రతిమలాడుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. మనలో ఉన్నది పోవాలంటే ఏదో కారణం ఉంటుంది. ఊరికేనే పోదు కదా. మన దగ్గర ఉన్న డబ్బులు కానీ, మన దగ్గర ఉన్న ఆస్తులు కానీ ఊరికేనే పోవు. ఏదన్నా పోతుందంటే దానికి కారణం ఏముంటుంది? రీజన్స్ ఏముంటాయి? ఏదన్నా పోగొట్టుకోవాలంటే మన అజాగ్రత్త ఉండొచ్చు, మనలో గర్వం ఉండొచ్చు, లేదా మనలో నిర్లక్ష్యం ఉండొచ్చు, ఏదైనా కారణం ఉండొచ్చు.
సో మన దగ్గర ఉన్న ఆస్తుల్లో, లేకపోతే మన దగ్గర ఉన్న డబ్బుల్లో, లేదా మన దగ్గర ఉన్న సంబంధాలలో ఏదైనా ఒకటి పోగొట్టుకున్నామంటే మనము చాలా పరీక్షించుకుంటాం కదా. ఎక్కడ పోయిందో గమనిస్తాం, ఎలా పోయిందో గమనిస్తాం, ఎప్పుడు పోయిందో గ్రహిస్తాం. ఇవన్నీ మనల్ని మనము కరెక్ట్ చేసుకుంటా ఉంటాం. ఎక్కడ వేర్ డిడ్ వి లూజ్ ఇట్ అనేది మాటి మాటికి మనల్ని మనము చెక్ చేసుకుంటా ఉంటాం. అవునా? అయితే ఈ డబ్బులు కానీ, ఈ ఆస్తులు కానీ, వాట్ ఎవర్, ఈ సంబంధాలు కానీ, ఇవన్నీ ఎర్త్లీ థింగ్స్, ఇహ సంబంధమైన వాటిని గురించి ఎంతో ఆలోచిస్తాం. కానీ వాటన్నిటికన్నా ముఖ్యంగా పర సంబంధమైన వాటి విషయంలో, ఆత్మకు సంబంధించిన వాటి విషయంలో మనకి ఎంత మాత్రం శ్రద్ధ ఉంది, ఎంత ఆలోచన ఉంది, ఎంత జాగ్రత్త ఉందో ఈ ఉదయకాల సమయం మనము కొద్దిగా జ్ఞాపకం చేసుకుందాం. సరే, కీర్తన 51 రాసిన సందర్భం ఏంటి? కీర్తన 51కి పైన ఏముందంటే, దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. బత్షెబా దగ్గరికి పోయినాడు, నాతాను ఎందుకు వచ్చినాడు? దావీదు బత్షెబా స్టోరీ అందరికీ తెలుసు కదా. అది మంచి స్టోరీనా? సో ఇప్పుడు ఏం జరిగింది? దావీదు ఎందుకు ఈ పశ్చాత్తాప కీర్తన రాశాడు? బత్షెబాతో ఏం పాపం చేసినాడు? డైరెక్ట్గా బత్షెబాతో పాపం చేసేస్తే ఒప్పుకుంటుందా ఆమె? భర్తను చంపించినాడు. భర్తను చంపించాలంటే ముందు ఒకటి చేసినాడు. ఏం చేసినాడు? భర్తను చంపించక ముందు దావీదు ముందు ఏం చేసినాడు? ఎవరిని చూసినాడు? దావీదు బత్షెబాను చూసినాడు. ఎక్కడ చూసి? ఊరికే ఇట్లా చూస్తేనే సంసారం చేసిస్తాడా? సో చెడు దృష్టితో చూసినాడు. దావీదు చేసిన అపరాధం ఏంటి? యుద్ధములో ఉండవలసిన సమయానికి యుద్ధంలో ఉండకుండా ఎక్కడున్నాడు? మిద్దె మీద ఉన్నాడు. యుద్ధంలో ఉండవలసిన రాజు ఎక్కడున్నాడు? మిద్దె మీద ఉండి ఏం చేసినాడు? కింద స్నానం చేస్తున్న స్త్రీని చూసి మోహించి తన భర్తను చంపించి ఆమెని తన భార్యగా చేసుకున్నాడు. ఇది పాపమా కాదా? ఈ పాపం చేసినందున నాతాను అనే ప్రవక్త వచ్చి దావీదుతో నువ్వు చేసింది తప్పు అని చెప్తే దావీదు ఏం చేసినాడు? లేదు, నేనేం చేయలేదు అన్నాడా? ఏం చేసినాడు? ఒప్పుకున్నాడా? ఎవరి దగ్గర ఒప్పుకున్నాడు? ఎన్నిసార్లు మనము మన దృష్టితో పాపం చేస్తున్నాం ప్రభు ఎదుట? ఆయన కంటి దృష్టితో పాపం చేయటం ద్వారా కొన్ని పర్యవసానాలు జరిగినాయి, కొన్ని ఇన్సిడెన్సెస్ కోయిన్సైడ్ అయితే వచ్చినాయి. అంటే దావీదు కంటితో చేసిన పాపాన్ని బట్టి, తను చేసిన అపరాధమును బట్టి, తాను చేసిన అతిక్రమమును బట్టి తనలోని రక్షణానందంని కోల్పోయాడని దావీదు గ్రహించాడు కదా. రాజైన దావీదు అపరాధం గురించి తన పశ్చాత్తాపంని ఈ కీర్తనలో మనం చూస్తున్నాం. ఆయన ఎంత గ్రహించాడో, ఎంత రియలైజ్ అయినాడో, ఎంత రిపెంట్ అయినాడో ప్రభు దగ్గర మనము చూస్తున్నాం. ఎందుకు రిపెంట్ అయినాడు? స్వపరీక్ష చేసుకున్నాడు. నాలో ఏదో పోయింది, నాలో సంతోషం పోయింది, నాలో ఆనందం పోయింది అని తనంతకు తాను స్వపరీక్ష చేసుకున్నాడు. అంతేకాకుండా ఇంకా ప్రవక్త అయిన నాతాను వచ్చి దావీదుతో హెచ్చరించినట్లుగా మనం చూస్తున్నాం. దావీదు ఇక్కడ ఏం కోల్పోయినాడు? ఈ పాపం జరగడం ద్వారా దావీదు ఏం కోల్పోయినాడు? రాజ్యం కోల్పోయాడా? ఘనత కోల్పోయాడా? ఆస్తిపాస్తులు కోల్పోయాడా? ఏం కోల్పోయినాడు? రక్షణ ఆనందం, రక్షణలోని ఆనందాన్ని ఆయన కోల్పోయాడు. ఆయన యుద్ధంలో ఉండాల్సిన టైంలో యుద్ధానికి వెళ్లకుండా మిద్దె మీద నుంచి స్త్రీని చూసి రాజ్యాన్ని పోగొట్టుకోలేదు, లేకపోతే యుద్ధంలో ఓడిపోలేదు. కానీ ఏం పోగొట్టుకున్నాడు? రక్షణ, తనలో ఉన్న రక్షణ ఆనందాన్ని తాను కోల్పోయాడు. ఒక రాజుగా ఆయనకి ఏమైనా తక్కువ ఉంటుందా? రాజుకి ఏమైనా డబ్బులు తక్కువనా? ఆస్తులు తక్కువనా? లేకపోతే ఏదైనా పనులు తక్కువనా? లేకపోతే పని చేసుకోకపోతే ఎవరైనా చేసి పెట్టడానికి మనుషులు తక్కువనా? అట్లేం లేదు కదా. కానీ అంత ఉండి కూడా ఈ రాజు తన తప్పును గ్రహించి తాను ఏది కోల్పోయాడో దానికోసం ప్రభు దగ్గర అడుగుచున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయనకి ఎందుకు అడిగినాడు? రక్షణానందాన్ని మరలా పుట్టించు ప్రభు అని ఎందుకు బ్రతిమలాడుకుంటున్నాడంటే ఆయనకి రక్షణలోని ఆనందం యొక్క విలువ తెలిసినవాడు.
రక్షణలోని ఆనందం యొక్క విలువను అర్థం చేసుకున్నవాడు దావీదు. ఆ రక్షణానందంలో ఎదిగినవాడు, ఆ రక్షణానందాన్ని అనుభవించినవాడు, ఆ రక్షణానందంలో ఆనందించినవాడు, ఆ రక్షణానందంలో ఆయన ఉల్లసించినవాడు. చాలాసార్లు చూస్తాం కదా, దావీదు ఆయన సన్నిధిలో ఎట్లా ఉన్నాడు, సంతోషంతో గంతులు వేసినట్లుగా, పాటలు పాడినట్లుగా ఉన్నాడు. కానీ ఈ ఒక్క పాపం చేయడం ద్వారా ఏం జరిగింది దావీదులో? ఈ సంతోషము పూర్తిగా పోయింది. అలాంటి సంతోషాన్ని ఆయన పోగొట్టుకున్నప్పుడు, ఒక్క అపరాధాన్ని బట్టి, ఒక్క చెడు దృష్టిని బట్టి ఆ ఆనందం పోయినప్పుడు ఆయన ఏం చేశాడు? గ్రహించాడు. ఆయన తప్పు ఏంటో, ఆయన అపరాధం ఏంటో, ఆయన అతిక్రమం ఏంటో ఆయన గమనించాడు. తిరిగి ఆయన కోల్పోయిన రక్షణానందాన్ని తిరిగి సంపాదించుకోవాలనుకున్నాడు. ఎట్లా సంపాదించుకున్నాడు? పోయిందిలే, ఆ రక్షణానందం పోయింది, నాకెందుకు అని అదే పాపంలో అక్కడ కూర్చోలేదు. నేను ఇక్కడ బాగుందిలే అని దానికి అలవాటు అయిపోలేదు, లేకపోతే అక్కడే ఉండాలని అనుకోలేదు. కానీ తన తప్పును గ్రహించినట్లుగా చూస్తున్నాం. తన అతిక్రమమును ఒప్పుకున్నట్టుగా, తన అతిక్రమమును విడిచిపెట్టిన వాడుగా మనము చూస్తున్నాం. తిరిగి తాను కోల్పోయిన ఆనందం కోసము ఆయన ఏం చేస్తున్నాడు? ప్రభువుని వేడుకుంటున్నాడు, ప్రభువుని అడుక్కుంటున్నాడు. చాలా సార్లు మన దగ్గర బంగారు పోతే, ప్రభువా నా బంగారు పోయింది అని అడుగుతాం. లేకపోతే మన ఫోన్ పోతే, ప్రభువా నా ఫోన్ పోయింది, నా ఫోన్ ఇయ్యి అని అడుగుతాం. లేకపోతే నా కుమారుడు బయటికి పోయినాడు, ఇంకా రాలేదు ప్రభువా, వచ్చేటట్లు చెయ్యి అని అడుగుతాం. ఏ నాడైనా స్త్రీలమైన మనము ఇక్కడ కూర్చున్న వారంలో ఏ నాడైనా ప్రభువా నాలో ఆనందం పోయింది, వస్తువులను గురించిన ఆనందం కాదు, కానీ ఒక విశ్వాసిగా రక్షణ ఆనందాన్ని నేను పోగొట్టుకున్నాను, నేను కోల్పోయాను, ప్రభువా నన్ను క్షమించు, నాకు ఆనందం తిరిగి ఇయ్యి అని ఏనాడన్నా మన జీవితాల్లో అడిగినట్లుగా ఉన్నామా? రాజైన దావీదు ఏది కొరత లేదు, ఏది తక్కువ లేదు. తనకు శారీరకంగా కానీ, తన రాజ్యంలో కానీ ఒక రాజుగా ఆయనకు అన్నీ ఉన్నాయి, సకలం ఉంది. ఇది కొరత ఉంది అనడానికి ఏది లేదు. కానీ ఆయన కొరత పడిన ఒక్క విషయాన్ని తను గ్రహించాడు. ఒక్కటే తనకు లోటైంది, అది గ్రహించాడు. మనకు అన్నీ కొరతలే, ఫిజికల్గా కొరతలే, మెంటలీ కొరతలే, స్పిరిచువలీ కొరతలే. కానీ మనం ఎన్నిసార్లు మనల్ని మనం పరీక్షించుకుంటున్నాం, ఎన్నిసార్లు మనల్ని మనము కరెక్ట్ చేసుకుంటున్నామో మనము తెలుసుకోవాలి. ఐహికంగా ఇహలోక సంబంధంగా ఏది పోగొట్టుకున్నా అది పర్వాలేదు, కానీ పర సంబంధమైన వాటి విషయాల్లో, లేకపోతే ఆత్మకు సంబంధించిన వాటి విషయాల్లో మనం ఏదన్నా పోగొట్టుకున్నప్పుడు మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఏది కరెక్ట్గా లేదో దాన్ని మనము కరెక్ట్ చేసుకోవాలి. చాలాసార్లు మన జీవితాలను మనము సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడం లేదు. ఏదైనా జరిగిందంటే ఇది ఎందుకు జరిగింది అని మనల్ని మనం పరీక్షించుకోవట్లేదు. ఏదో జరిగింది, ఫ్లోలో జరిగింది అనుకుంటున్నాం, కానీ వై డిడ్ దిస్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ అని ఒక బ్రేక్ ఇస్తున్నామా? నా జీవితంలో ఈ నష్టం నేను ఎందుకు ఎదుర్కొంటున్నాను? ఇంత బాధ, ఇంత కలవరం, రక్షణానందం పోయింది అంటే ఎట్లా ఉంటుంది? మనసు ఎంతో కలతగా ఉంటుంది కదా, ఎంతో దిగులుగా ఉంటుంది, హార్ట్ బ్రోకెన్ అయిపోయి ఉంటాం. కానీ అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ప్రభువా నేను నలిగిపోతున్నాను, నాకు సహాయం చేయని అడుగుతామే, కానీ నేను ఎందుకు నలిగిపోతున్నానని ఏనాడైనా మనల్ని మనం పరీక్షించుకున్నామా? అది మనము పరీక్షించుకోవట్లేదు. ఆల్వేస్ అదేం చేస్తామంటే వి పుట్ ద బ్లేమ్ ఆన్ గాడ్. You haven't done this, that's why I am suffering. You haven't done this, that's why I don't have happiness అని ప్రభు పైన మనకు లేని రక్షణానందాన్ని, మనము కోల్పోయిన రక్షణానందాన్ని కూడా తీసుకొని పోయి మనం ఎవరి పైన వేస్తున్నాం? ఆ బ్లేమ్ అంతటిని తీసుకుపోయి ప్రభు పైన వేస్తున్నాం. కానీ మనం ఏదైనా పోగొట్టుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి. కీస్ ఇక్కడ పోగొట్టుకొని మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి వెతుకుతే దొరుకుతాయా? మీ ఇంటి కీస్ ఇక్కడ పోగొడతారు చర్చ్లో, మీరు అక్కడ వెతుకుతే దొరుకుతాయా? ఎక్కడ వెతకాలి? ఇక్కడ వెతకాలి, లేకపోతే అక్కడ వెతకాలి. సో మనం ఏదైనా ఎక్కడ పోగొట్టుకున్నాము, ఆయన సన్నిధిలో పోగొట్టుకున్న దాన్ని ఆయన సన్నిధిలోనే వెతకాలి. అంటే అది మనల్ని మనము పరీక్షించుకోవాలి, మనల్ని మనము సరి చేసుకోవాలి. ఇక్కడ దావీదు నాతాను వచ్చి దావీదు తప్పును చెప్పినప్పుడు, నాతాను వచ్చి దావీదును హెచ్చరించినప్పుడు, దావీదు చేసిన తప్పును గురించి, దావీదు చేసిన అతిక్రమమును గురించి నాతాను వచ్చి దావీదుని హెచ్చరించినప్పుడు దావీదు ఏమన్నా ఆర్గ్యూ చేసినాడా? సమర్థించుకున్నాడా? నాదేం తప్పు కాదు, నేనేం చేసింది తప్పు కాదని ఏమన్నా ఆర్గ్యూ చేశాడా? సమర్థించుకున్నాడా?
లేదు కదా. కానీ చాలా సార్లు మనం ఏం చేస్తాం, ఎవరైనా మన తప్పు చూపించినారంటే, యూ హ్యావ్ డన్ రాంగ్, యూ హ్యావ్ గాన్ రాంగ్ ఇన్ సో అండ్ సో ప్లేస్ అని ఎవరన్నా చెప్పినారంటే మనం ఏం చేస్తాం వెంటనే, మనం చేసిన తప్పును మాత్రం సమర్థిస్తాం. కానీ వేలెత్తి చూపించిన వారిని, ఆమెకి నేనంటే ఇష్టం లేదు, అందుకే నన్ను ఇట్లా అంటుంది, ఆమెమో జీవితంలో బాగుంది కానీ నన్ను బతకనివ్వడంలే కదా. వేలెత్తి చూపిస్తున్నాం. మన తప్పు ఎవరైనా చూపించినారంటే వాళ్ళని తిరిగి రివర్స్ వాళ్ళని ఒక మాట అంటాము, లేకపోతే ఆర్గ్యూ చేస్తాము, ఘర్షణ పడతాము, లేకపోతే గట్టిగా మాట్లాడతాం, సమర్థిస్తాం. మన తప్పును మనము సమర్థిస్తాం. తద్వారా అట్లా సమర్థించినప్పుడు దీవెన ఉంటుందా? మన తప్పును మనం సమర్థించుకుంటే దీవెన ఉంటుంది. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? ఎవ్వరు నాడ్ చేయట్లే, వినినట్లే నాకు తెలియట్లేదు. అందుకే మన తప్పును మనం సమర్థించుకుంటే ఏ రకమైన ఆశీర్వాదము మనము అనుభవించం. కానీ దావీదు ఏం చేశాడు? తన తప్పును నాతాను వచ్చి చెప్పినప్పుడు సమర్థించుకోలేదు, ఆర్గ్యూ చేయలేదు, లేకపోతే ఇంకా వేరే ఏ కైండ్ ఆఫ్ నెగటివ్ రియాక్షన్ చూపించలేదు. కానీ తన తప్పును గ్రహించాడు. అవును కదా, నేను ప్రభు దృష్టిలో పాపం చేశాను, ప్రభు దృష్టిలో అతిక్రమం చేశాను, యుద్ధానికి వెళ్ళలేదు, యుద్ధానికి పోకపోవడం ఒక తప్పు, మళ్ళీ మిద్దె మీద సాయంకాలం వేళ రిలాక్స్ అవ్వడం ఇంకొక తప్పు, మూడో తప్పేంటి, చెడు దృష్టితో ఒక స్త్రీని నగ్నంగా చూసినాను, అది నా మూడో తప్పు. ఇదంతా కాకుండా మళ్ళీ తన భర్తను చంపించాడు, తర్వాత ఆమెని తన భార్యగా చేసుకున్నాడు. ఇన్ని తప్పులు చేసిన దావీదు తన తప్పును వెనకేసుకురాలేదు. ఒక్క చూడడం వల్ల, యుద్ధానికి వెళ్ళకపోవడం వల్ల కన్సిక్యూటివ్ గా 4-5 సిన్స్ తను చేయాల్సి వచ్చింది. కానీ చేసినప్పుడు నాతాను వచ్చి కరెక్ట్ చేసినప్పుడు సమర్థించుకోలేదు. పర్వాలేదులే, నువ్వెవరు నాకు చెప్పడానికి, నువ్వెందుకు చెప్తున్నావు, నేను చేసేదేంటి, ఆయన భర్త చనిపోయినాడు అందుకే నేను ఆమెను తెచ్చుకున్నా అని సమర్థించిండొచ్చు. ఒక రాజు కాబట్టి ఆయనకున్న తెలివితో, ఆయనకున్న జ్ఞానముతో, ఆయనకున్న ప్రతిష్టతో హీ కుడ్ హ్యావ్ కన్విన్స్ హిమ్ ఆర్ కాంప్రమైజ్ హిమ్. కానీ అట్లా చెయ్యలేదు. ఏం చేస్తున్నాడు? నాది తప్పు అని గ్రహించాడు. చాలాసార్లు మన తప్పును మనం తెలుసుకోలేకపోతే, మనం చేసిన అపరాధాన్నే మనం తెలుసుకోలేకపోతే మనలో రక్షణ ఆనందం ఉందా లేదా అని మనం గ్రహిస్తామా? చేతనైతుందా? చాలా సార్లు మనం చేసే తప్పు ఏంటంటే, మనం చేసే తప్పును మనమే గ్రహించడంలే. వి నో, మనకు తెలుసు మనం చేసేది తప్పని తెలిసినా కానీ అది చేస్తాం. ఎంతవరకు చేస్తామంటే పక్కనోళ్ళు మనల్ని కమెంట్ చేసే వరకు ఆ తప్పుని చేస్తాం. తీర కమెంట్ చేసినాక వాడు తప్పు కానీ మనం మాత్రం అట్లే మాట్లాడతాం. అవునా కాదా? ఫ్యామిలీస్ లో కూడా అదే జరుగుతుందా? చాలా సార్లు ఇంట్లో కూడా యాజ్ వైఫ్స్ నేను కూడా, అంటే నేను ఎప్పుడు ఈ భాగాన్ని నా పర్సనల్ లైఫ్ కి నేను అప్లై చేసుకోలేదు. కానీ ఈ వాక్యం చదువుతుండగా ప్రభు నన్ను హెచ్చరించాడు, నాతో మాట్లాడాడు. చాలా సార్లు భార్యలమైన మనము ఏం చేస్తామంటే బై మిస్టేక్ ఎన్నో తప్పులు చేస్తుంటాం. భార్యలంగా తప్పులు చేస్తాము, తల్లులంగా తప్పులు చేస్తాం. ఆ తప్పును మన పిల్లలు కానీ మన భర్తలు కానీ చూపిస్తే ఎంతవరకు చేస్తామంటే వాళ్ళు మనకు చూపించే వరకు చేస్తాం. వాళ్ళు చూపించిన తర్వాత ఏంటి మమ్మీ నువ్వు ఇట్లా చేస్తున్నావు, లేకపోతే ఏంటి నువ్వు ఇట్లా చేస్తున్నావు వాళ్ళు కోపడితే, నేను ఇట్లే చేసేది, మీరు తింటే తినండి లేకపోతే పోండి అన్నామా లేదా? ఇది భార్యతత్వం. నేను అవుట్ ఆఫ్ ద వరల్డ్ మాట్లాడేది, ప్రాక్టికల్ గా మనం అందరం చేసేది ఇదే. ఎంతవరకు మనం తప్పు చేస్తామంటే ఒకరు మనల్ని నిందించే వరకు. ఒకరు ఫస్ట్ టైం చేస్తే ఓకే బై మిస్టేక్ చేసింది అంటారు, సెకండ్ టైం చేస్తే ఓకే సర్లే పోనీలే అలా ఇదే తప్పు అయింది అనుకో. మూడోసారి చేసినప్పుడు ఖచ్చితంగా ఇంటి వారు చెప్తారు కదా నువ్వు ఈ తప్పు చేసినావని. ఇంటి వారు చెప్తే మనం ఏం చేస్తాం, నేనేం చేయలేదు, మీరే తప్పుగా చూస్తున్నారు, నేను ఎంత చేసినా కానీ మీ దృష్టిలో తప్పే. మళ్ళీ ఏమో చాలా ఘనకార్యం చేసినట్లు ఎట్లా మాట్లాడతామంటే, నేను ఎంత చేస్తున్నానో, ఎంత చేసినా మీకు తప్పే. దిస్ ఇస్ హౌ వి పుట్ ద బ్లేమ్ ఆన్ అదర్స్. Instead of taking the blame of our own sin upon ourselves, what are we doing? We are trying to put it on others. We are trying to make it as an excuse on others. ఇక్కడ మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఎన్నిసార్లు మనల్ని మనం కరెక్ట్ చేసుకోనకుండా ఈ రక్షణానందాన్ని, చిన్న చిన్న విషయాలే కావచ్చు, చిన్న చిన్న విషయాలు చిన్నగా బెసికినప్పుడు
మనసులో చాలా గలిబిలి చెందుతాం కదా. ఆ గలిబిలి, ఆ సమాధానం దెబ్బతిన్నప్పుడు మనలో రక్షణ ఆనందాన్ని మనం కోల్పోతాం. అప్పుడు పరీక్షించుకోవాలి. సరే, ఈ రక్షణ ఆనందం మనకు అర్థమైందా? అసలు అదేంటో తెలుసా మనకి? దాంట్లోని సీరియస్నెస్ గొప్ప రాజైన దావీదుకు తెలిసింది. రక్షణ ఆనందం, రక్షణ యొక్క ఆనందం, రక్షణలోని ఆనందాన్ని దావీదు గ్రహించాడు. మనం గ్రహించామా? సీరియస్నెస్ ఏంటో మనకు తెలుసా? చాలా సార్లు ఇక్కడ మనకెవ్వరికీ తెలియదు కదా. ఎప్పుడు ఎక్కువ రక్షణ ఆనందం ఉంటుంది చెప్తారా? రక్షణ ఆనందం మనలో ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? చెప్పండి. ఎప్పుడు ఎక్కువ రక్షణలోని ఆనందం మనలో ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? రక్షణ పొందిన కొత్తలో ఎట్లా ఉంటుంది చెప్పండి చూద్దాం. లెట్ మీ ఆస్క్. మీరందరూ కొంతమంది ఆన్ చేస్తున్నారు. ఇదేమి మెసేజ్ సెషన్ కాదు. లెట్ us మేక్ ఇట్ as a ప్రాక్టికల్ సెషన్. రక్షణ ఆనందం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? ఎందుకు ఉంటుంది? ఎట్లా ఉంటుంది చెప్పండి. ఇక్కడ కూర్చున్న యంగ్ గర్ల్స్ చెప్తారా? అనుభవించినారా రక్షణ ఆనందాన్ని? రక్షణ ఆనందాన్ని అనుభవించినావా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు అనుభవించినారా? లేదా? రక్షణ లేదా? ఓకే. హౌ మెనీ ఆర్ సేవ్డ్ హియర్? ఎంతమంది రక్షింపబడినారు ఇక్కడ? మరి మీకు రక్షణ ఆనందం లేదా? ఉంది. ఎప్పటి నుంచి ఉంది? అప్పుడు ఎక్కువ ఉందా? ఇప్పుడు ఎక్కువ ఉందా? అప్పుడు ఎందుకు ఎక్కువ ఉంది? అప్పుడు ఎందుకు ఎక్కువ ఉంది? నాకు తెలియదబ్బా, చెప్పండి. ఒక్కరైనా లేచి నిలబడి చెప్పండి. అప్పుడు వాట్ ట్రూత్? కొత్తగా రక్షింపబడినప్పుడు సో హ్యాపీ కదా, సో జాయ్ఫుల్, అంత ఎక్స్టసీలో ఉంటుంది మన లైఫ్ అంతా. ఆ చర్చ్ లో ఫుల్ యాక్టివ్ గా ఉంటాం, పాటలు గట్టిగా పాడతాం, పైకి మోకరించి ప్రార్థన చేస్తాం, అన్ని చేస్తాం. అది ఎంతకాలం ఉంటుంది? 1 week, 1 year. కొంతమంది గ్రేట్ సెయింట్స్ అనుకోండి, ఒక 5 years అనుకో. ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెన్స్? గ్రాడ్యువల్ గా ఏమైతుంది? అప్పుడు ఉన్నది ఫస్ట్ డే ఉన్నది ఉంటుందా? ఎందుకు తగ్గుతా ఉంది? ఎప్పుడన్నా ఆలోచించామా? నమ్ముకున్న రోజు కన్నా ఈ రోజు రక్షణలో ఆనందం తగ్గుతుందంటే మనము ఎందుకు తగ్గుతుందని ఆలోచించామా? మనలో రక్షణానందం తగ్గిందంటే ఆలోచించాం, కానీ ఎప్పుడు ఆలోచిస్తామంటే ప్రభు కృప చూపించాడు చూడండి, ఆయన సహాయం చేయడు కదా. ఆయన భిక్షం పెట్టడం స్టాప్ చేసినప్పుడు, ఏం ప్రభువా పైన కూర్చొని ఉన్నావు, ఏం చేస్తున్నావు నువ్వు అడుగుతామా? we are ready to question God, we are never ready to question ourselves. చాలా సార్లు మనం ప్రభువుని ప్రశ్నించడానికి, ప్రభువుని పరీక్షించడానికి ముందడుగుంటున్నాం, కానీ మనలో కోల్పోయిన రక్షణానందం ఎందుకు కోల్పోయాం? మనలో ఏ తప్పు వల్ల పోగొట్టుకున్నాం? దేన్ని బట్టి పోగొట్టుకున్నామో మనల్ని పరీక్షించుకోవట్లేదు. అది సన్నగిల్లిందంటే మనం దానికి కారణాలు ఏంటో తెలుసుకోవాలి. వాటిని గ్రహించి సరి చేసుకోవాల్సిందిగా ప్రభు హెచ్చరిస్తున్నాడు. సరి చేసుకోకపోతే ఏమైపోతుంది? వాటికి అలవాటైపోతాం. దేని వల్ల, ఏ కారణాన్ని బట్టి మనలోని ఆ హ్యాపీనెస్, ఆ జాయ్, ఆ ఎక్స్టసీ పోతుందో, ఎందుకు పోయిందో అని మనం గ్రహించకపోతే, మనం ఏ పాపము వల్ల, ఏ అపవిత్రత వల్ల, ఏ అపరిశుద్ధమైన పనిని బట్టి ఆ జాయ్ని మనం పోగొట్టుకున్నామో మనము తెలుసుకోకపోతే ఏమైపోతుంది? ఆ తప్పు చేయడానికి మన దేహము, మన ఆత్మ అలవాటైపోతుంది. వి గెట్ యూస్ టు దట్ సిన్. తద్వారా మనం ఏమైపోతాం? దానికి బానిసలమైపోతాం. వి బికమ్ స్లేవ్స్ టు అవర్ సిన్ ఇఫ్ వి డోంట్ ఎగ్జామిన్ అవర్ సిన్స్. ఇది పాపులకో, లోకంలో ఉన్న రక్షింపబడని పిల్లల గురించి నేను మాట్లాడడం లేదు. ప్రభు అయిన పిల్లలంగా మనము చేసే తప్పులను గురించి గ్రహింపు, మనము చేసే తప్పులను గురించి మనలో ఒప్పుదల లేకపోతే మనం ఏమైపోతాం? ఆ తప్పులకు అలవాటైపోతాం. తద్వారా చిన్న చిన్నగా ఏమైపోతాము? దానికి బానిసలమైపోతాం. వి బికమ్ స్లేవ్స్ టు ఇట్ అని వాక్యం చెప్తుంది. మనలో తగ్గిపోయిన ఆనందం గురించి మనం ఎటువంటి శ్రద్ధ వహిస్తున్నాము?
వేరే వాటిని గురించిన ఆనందం కానీ రక్షణానందం కానీ మనలో పెరుగుతుందా లేకపోతే మనలో తగ్గుతుందా మనం గమనించాలి. మన ప్రభు విలాప వాక్యాల్లో ప్రభు ఏం చెప్తాడు? హిస్ మర్సీస్ ఆర్, ఆయన కృప ప్రతి దినము ఎలా ఉంది? దయా కిరీటము నూతన పరుస్తున్నాడు, దినదినము నూతన పరుస్తున్నాడు. ఆయన దయా కిరీటాన్ని, ఆయన దయను, ఆయన కటాక్షాన్ని, ఆయన కృపను దినదినం ఆయన ఏం చేయాలా? మన పట్ల నూతనంగా చేయాల. నిన్న చూపించిన కృప ఈరోజు చూపిస్తే ఒప్పుకోం మనము, కానీ మనలో రక్షణ ఆనందము తగ్గిపోతా వస్తూ ఉంది. ఆయన కృప పెరుగుతూ ఉంది, మన ఆనందం తగ్గుతూ ఉంది. ఇది ఈ లైన్లో పోతుంది, ఈ లైన్లో వస్తుంది. ఏనాడైనా మనం గమనిస్తున్నామా? ఏనాడైనా పరీక్షించుకున్నామా? ఈ వాక్యం తగ్గాలనా ఇది పెరగాలనా? రక్షణానందం పెరగాలనా తగ్గాలనా? ఈ రక్షణానందం పెరిగితేనే ఈ కృప కూడా పెరుగుతుంది, అవునా? ఉత్త కృప పెరుగుతా అంటే రక్షణానందం తగ్గుతా ఉంటే ఏమైనా బాగుంటుందా? ఏమవుతుంది? ఈ లైన్స్ ఎప్పుడు కలవవు, ఇది వేరే ఇది వేరే. అదే కృప పెరిగే కొద్దీ రక్షణలో ఆనందం కూడా పెరుగుతా ఉంటే మన అనుభవం ఎట్లా ఉంటుంది? పర్వత అనుభవం. పర్వత అనుభవం ఎవరికి ఉంది? వాక్యంలో మోషేకుంది కదా. మోషే పర్వత అనుభవాన్ని చూసాం. పేతురు యాకోబు యోహాన్లకు పర్వత అనుభవం ఉంది. పర్వతము ఎక్కిన తర్వాత రూపాంతరము పొందినప్పుడు వాళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయి? మన ముఖాలు ప్రకాశించాలంటే, మన ముఖాలు బాగా తెల్లగా కనపడాలంటే, చక్కగా కనపడాలంటే, బ్రైట్గా ఫేర్గా కనపడాలంటే ఏముండాలి? We all need mountain experience in our spiritual life. ఆత్మీయ జీవితంలో మనందరికీ పర్వత అనుభవం అవసరం. పర్వత అనుభవం ఎప్పుడు వస్తుందంటే రక్షణలో ఆనందం, రక్షణ ఆనందంలో మనం ఎదిగేటప్పుడు వస్తుంది, కానీ సన్నగిల్లేటప్పుడు ఆ రక్షణానందాన్ని మనము కోల్పోతాం. సరే, రక్షణానందాన్ని పోవడానికి మూల కారణం, మెయిన్ రీజన్ ఏముంటుంది చెప్పండి? What is the main reason to lose the joy of salvation? ఏంటి? పాపం చేస్తామా? రక్షింపబడిన వాళ్ళం పాపం చేస్తామా? మనం రక్షణ పొందినాం కదా, ప్రభు రక్తంలో కడగబడిన వాళ్ళము, మనం పాపం చేస్తామా? చేస్తామా? అవును, మనలోని అపవిత్రతనే మన రక్షణానందం పోవడానికి మూల కారణం. కొన్నిసార్లు మనం ఎంత రక్షణ పొంది, ప్రభువా నీలో నన్ను నూతన పరచు, నీ స్వభావాన్ని నాకు ఇయ్యి, నీ గుణలక్షణాలను నాకు ఇయ్యి, నీ క్యారెక్టరిస్టిక్స్ అన్నిటినీ నాకు ఇవ్వు ప్రభువా అని అడుగుతాం, కానీ మనలో ఏముంటది? పాత స్వభావము అలాగే ఉండిపోతుంది. ఎంత రక్షణ పొందినా కానీ కొంతమందికి అబద్ధాలు ఉండిపోతాయి. చేసింటారు, చేయలే అంటారు. నేనే దానికి నిదర్శన. టీ చేస్తాను, టీ చేసి ఇస్తాను, తాగే వాళ్ళకి షుగర్ ఉండదు, కానీ నేనేమంటానంటే షుగర్ వేసిన అంట. అది మనం మరుపు అనుకుంటామో ఇంకా ఏమనుకుంటామో, కానీ ఇట్ హ్యాపెన్స్ మెనీ టైమ్స్. మనలో పాత పురుషుడు చావటం లేదు, అంతరంగంలో మన పాత స్వభావం చనిపోవడం లేదు. మన పాత స్వభావము, మన పాత పురుషుడు చనిపోకపోతే ఏమైపోతుంది? మాటికి వాని పూర్తిగా చంపేసేయాలి. వాని క్రియలను, వాని పనులన్నిటినీ, వాని స్వభావాన్ని మనం రక్షణ పొందిన రోజు పూర్తిగా చంపాలి. చంపకుండా వానికి కొంచెం ఆస్కారం ఇస్తాము, వాడేం చేస్తాడు? మళ్ళీ డింగ్ 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 అని లేసొచ్చి మన జీవితాల్లో పనిచేస్తాడు. మనలో పాత స్వభావం పోనప్పుడు, మన అంతరంగంలో పూర్తిగా శుద్ధి కలగనప్పుడు, మన అపవిత్రత జీవితాన్ని బట్టి మనలో ఆల్రెడీ ప్రభు ఇచ్చిన రక్షణానందాన్ని మనము కోల్పోతాం. ఏదైనా అపవిత్రత జరిగినప్పుడు ముఖ్యంగా యవనస్తులు గమనించాల్సింది ఏంటంటే, విశ్వాసులము అయినా మానవ మాతృలం కాబట్టి ఇట్ ఈస్ వెరీ కామన్. మనం ఎర్త్లీ లైఫ్లో ఉన్నాం కాబట్టి పొరపాట్లు చేస్తాం. ఎంత పొరపాటు చేసినా ఆయన పిల్లలంగా వి విల్ నాట్ లూజ్ అవర్ సాల్వేషన్. రక్షణ పోదు ఎక్కడికి. ఒక్కసారి ఆయన మనల్ని కడిగిన తర్వాత మన రక్షణ ఎక్కడికి పోదు. ఏది పోతుంది? రక్షణలోని ఆనందం మాత్రమే మనం పోగొట్టుకుంటాం. కానీ
ఈ పాత స్వభావము మనలో మాటి మాటికి రాకుండా ఉండాలంటే మనము మన పరిస్థితులన్నిటి నుంచి అధిగమించాలి. ఆ శక్తిని, ఆ బలాన్ని ప్రభు దగ్గర మనము పొందుకోవాలి. ముక్కున్నంత వరకు ఏమవుతుంది? ముక్కున్నంత వరకు జలుబు చేస్తుంది, అవునా? ఎంతకాలం మనకు ముక్కు ఉంటుందో అంతకాలం మనకు జలుబు చేస్తూనే ఉంటుంది. మీరు ఎన్నైనా తీసుకోండి, జలుబు చేస్తూనే ఉంటుంది. మందు తీసుకుంటే 7 days, మందు తీసుకోకపోతే 1 week కదా. అట్లే మనం శరీరంలో ఉన్నంత వరకు మనం ఎదుర్కొనే బలహీనతలు, మనం ఎదుర్కొనే శోధనలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ఎంత గొప్పవారైనా, ఎంత హోలీ సెయింట్ అయినా కానీ, ఎంత గొప్ప సేవకుడైనా కానీ శోధనలు ఎదుర్కోవడం సహజం. కానీ ఆ శోధనను అధిగమించకుండా దానిలో పడిపోయినప్పుడు, ఆ పవిత్రతకు మనం చోటు చేసినప్పుడు మనలోని జాయ్ ఆఫ్ సాల్వేషన్ అనేది పోతుంది. మా సంఘంలో ఒక సంఘ పెద్ద చనిపోయినారు. ఒక 2 years బ్యాక్ ఒక సంఘ పెద్ద చనిపోయినారు. ఆయన గురించి, ఆయన చాలా మంచి అంటే టీచర్గా ఉండి రిటైర్ అయ్యి చనిపోయినారు. బాగా వర్షిప్ చేస్తారు. ఆయన చనిపోయినప్పుడు వాళ్ళ కొడుకు ఏమి చెప్పలే, ఎక్కువ చెప్పలే. మా తండ్రి ఇట్లాటోడు, మా తండ్రి అట్లాటోడు అని ఎక్కువ విషయాలు ఏం చెప్పలే. మా తండ్రిలో ఏమున్నా లేకపోయినా రక్షణ ఆనందం ఉంది అని అన్నాడు. ఆ రోజు నాకు ఆ రక్షణ ఆనందం యొక్క విలువ ఏంటో అర్థమే. అంకుల్ ఎప్పుడు సంతోషంగా ఉండేటోడు, ఎదుర్కొన్న సమస్యలన్నిటిలో కూడా ఎప్పుడు చూడు సంతోషంగా ఉండేటోడు, ఎప్పుడు నవ్వేటోడు, ఎప్పుడు పలకరించినా వందనాలు చెప్పినా ఎప్పుడు నవ్వేటోడు. నవ్వుతా ఉన్నాడని, సంతోషంగా ఉన్నాడని ఆయనకు ప్రాబ్లమ్స్ లేకుండా లేవు, ఆయనకి సమస్యలు లేకుండా, కష్టాలు లేకుండా అట్లా ఏమీ లేడు. ఆరోగ్యము బాగలేదు, హార్ట్ పేషెంట్, అయినా ప్రోస్టేట్ ప్రాబ్లం ఉండింది, చాలా ఇబ్బంది పడ్డాడు. అయినా కానీ ఫ్యామిలీలో కూడా చాలా ఇబ్బంది పడినాడు, కానీ ఎప్పుడు పలకరించిన సంతోషంగా ఉండేటోడు. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కుమారుడు అన్నాడు, మా నాన్నలో ఆ రక్షణానందం ఉంది. చివరి దాకా, రక్షింపబడిన మొదటి రోజు మొదలుకొని చివరి దాకా ఆ రక్షణ ఆనందము మా నాన్నలో నేను చూశాను. ఈ రోజు నేను సవాలు చేయబడుతున్నా, ఆ ఆనందం నాకు కూడా కావాలి. నా జీవితం అంతా నేను ఆ రక్షణ ఆనందంలో ఎదగాలని ఆ రోజు వాళ్ళ కుమారుడు డిసైడ్ చేసుకున్నాడని ఆయన సాక్ష్యం చెప్పాడు. ఆయన చెప్పేటప్పుడు మాకందరికీ కూడా అది సవాలుగా అనిపించింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇప్పటికీ కూడా మేము చేసే ప్రార్థన ఏంటంటే, ఏదున్నా లేకపోయినా మనలో ఏముండాలి? రక్షణ ఆనందం ఉండాలి. అది కోల్పోతున్నామా? ఆ ఆనందం ఆ బబ్లింగ్ స్పిరిట్ మనలో లేకపోతే, స్పిరిచువల్లీ ఆ ఉల్లాసం మనలో లేకపోతే, ఆ ఆనందం మనలో లేకపోతే, ఆ వాంఛ, ఆ తృష్ణ లేకపోతే ఆత్మీయంగా మనం ఏం చేయాలి? ఆగుదాం, ఆలోచిద్దాం, ఎక్కడ సరి చేసుకోవాలనో అక్కడ సరి చేసుకుందాం. మన అతిక్రమాలను మనం అట్లనే పెట్టుకున్నామంటే, మనం చేసిన దోషాలను, మనం చేసిన అపరాధాలను అలాగే క్యారీ చేసుకున్నామంటే ఏ రకమైన ఆశీర్వాదం ఉండదు. కానీ సామెతలు 28వ అధ్యాయంలో ఏమని చెప్తాడంటే, సామెతలు 28:13 చూస్తారా? ఎవరికన్నా వచ్చా? సామెతలు 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కాబట్టి అతిక్రమములను దాచిపెట్టే వాళ్ళకి ఏముంటది? ఆనందం పోతుంది. వాళ్ళ గిఫ్ట్ ఏంటంటే, అతిక్రమాలను దాచిపెడితే, నువ్వు తప్పు చేసినవురా, నువ్వు అపరాధం చేసినవురా, నువ్వు పాపం చేసినవురా అని చెప్తున్నా కానీ వాళ్ళు ఒప్పుకోకుండా, వాటిని విడిచిపెట్టకుండా, వాటిని దాంట్లోనే ఎంజాయ్ చేస్తున్నాడంటే వానిలోని ఆనందము పోతుంది. కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు, దాచిపెట్టకుండా, నేను ఫలానా తప్పు చేశాను, నేను ఫలానా పాపము చేశాను అని రియలైజేషన్ వచ్చి రిపెంట్ అయినప్పుడు ఏమవుతుంది? వర్ధిల్లుతాడు. అంతేకాదు కనికరం పొందుతాడు. కనికరం పొందిన వాళ్ళు రక్షణ ఆనందాన్ని మళ్ళీ అనుభవిస్తారు. రక్షణ ఆనందాన్ని అనుభవించాలంటే మనం ఏం చేయాలి? మన అతిక్రమాలను ఒప్పుకుంటే చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే ఒప్పుకుంటాం, నేను ఇది తప్పు చేశాను, ఐఎమ్ వెరీ సారీ, మైట్ బి అంతవరకు మనం దిగుతామేమో. మన ఈగోని బట్టి చాలా సార్లు అంతవరకు దిగుతాం. ఓకే, ఐ వెంట్ రాంగ్, ఐఎమ్ సారీ అని అంటామేమో, కానీ అది పక్కన పెట్టడం లేదు, అది విడిచిపెట్టడం లేదు. మనం చేసిన అతిక్రమమును మనము విడిచిపెట్టడం లేదు, కానీ దాన్ని ఏం చేస్తున్నాము?
మళ్ళీ వెంట తీసుకొని వస్తున్నాం. కాబట్టి మన జీవితంలో మనము ఎదగలేకపోతున్నాం, మన రక్షణలో మనము ఎదగలేకపోతున్నాం, ఆత్మీయంగా మనము ఎదగలేకపోతున్నాం. ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడు? కనికరిస్తాడు. అంతేకాకుండా ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడని యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో చూస్తాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించడు. ఏమనుంది? క్షమించి ఇంకేమన్నాడు? మనను పవిత్రులనుగా చేయలేడు అనుందా? సో ఏ రకమైన పాపమైనా, ఏ రకమైన దుర్నీతైనా, ఎటువంటి అపరాధమైనా, అది దాంట్లో కేటగరైజేషన్ ఏమీ లేదు. అది కళ్ళతో చేసిన, మనసుతో చేసిన, చెవులతో చేసిన, నోటితో చేసిన, మన చేతులతో చేసిన, మన పాదాలతో చేసిన, మన హృదయంలో చేసిన, మన తలంపులో చేసిన ఏ రకమైన పాపాన్ని కూడా, ఎంత ఘోరమైన పాపమైనా కానీ ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఎప్పుడు క్షమిస్తాడు? ఒప్పుకోకపోతే. ఒప్పుకోవాలి. మనం ప్రభు దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి. ఏ మనిషికి విరోధంగా పాపం చేశామో అది ఒప్పుకోవాలి. అది ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? విడిచిపెడతాడు. సరే, సరే, బయట పాపులు కానీ, రక్షింపబడని వాళ్ళు చేసే పాపం గురించి పక్కన పెడదాం. విశ్వాసులమైన మనం చేసే తప్పులేంటో చెప్తారా కొంచెం? చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే, ఓకే, ఇట్స్ ఓకే, ఐఎమ్ సేవ్డ్, నేను రక్షింపబడినాను కదా, పర్వాలేదు, ఇది చిన్నదే. లెట్ మీ టెల్ యూ, యాజ్ అ బిలీవర్, దెర్ ఇస్ నో బిగ్ సిన్, దెర్ ఇస్ నో స్మాల్ సిన్. విశ్వాసిగా నువ్వు చేసే ఏ అతిక్రమమైనా, ఏ పాపమైనా, ఇది చిన్నదిలే, ఇది పెద్దదిలే అని నీకు నువ్వు ట్యాగ్ చేసుకోవద్దు. బైబిల్లో అట్లా లేదు. బైబిల్ దేన్ని చిన్నదిగా చెప్పడం లేదు, దేన్ని పెద్దగా చెప్పడం లేదు. తప్పంటే తప్పే, అపరాధం అంటే అపరాధమే, పాపం అంటే పాపమే. అది ఇంటి వారిని దూషించడం కావచ్చు, ఇంటి వారిని బాధ పెట్టడం కావచ్చు, లేకపోతే సంఘాన్ని తృణీకరించడం కావచ్చు. చాలా మంది సంఘ పెద్దలు కానీ, సంఘ సేవకులు కానీ ఎవరైనా ఏదైనా కరెక్ట్ చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు, తృణీకరిస్తా ఉన్నారు. అట్లాంటి తృణీకార స్వభావం ఉన్న అది కూడా అపరాధమే. లేకపోతే మనలో గర్వం ఉండొచ్చు, మనలో అసహ్యం ఉండొచ్చు, మనలో అసూయ ఉండొచ్చు. చిన్న చిన్నవేలే అనుకోవచ్చు. No, they're not small things. Nothing is small before God. ఆయనకు ఇష్టం కాకపోతే నువ్వు చేసే ఏ పని అయినా ఆయనకు ఆయాసం కలిగిస్తుందంటే, ఆయనకు బాధ కలిగిస్తుందంటే, నువ్వు చేసే పని ద్వారా ఆయన హృదయానికి గాయం కలుగుతుందంటే, ఆయన బిడ్డగా, ఆయన కుమార్తెగా, ఆయన నీకు తండ్రి, మర్చిపోవద్దు. ఇహలోకపు తండ్రి కన్నా ఆయన నీ పరమ తండ్రి, నీకు రక్తము కార్చి నీ ప్రాణాన్ని కొన్న తండ్రి. ఆయన హృదయాన్ని నువ్వు మళ్ళొకసారి గాయం చేస్తున్నావంటే నీకు అది బాధగా లేదా? అది చిన్న తప్పుగా ఉందా? నువ్వు ఇంకొకసారి నువ్వు చేసే పాపం వల్ల, నువ్వు చేసే అపరాధం వల్ల ఆయనను సిలువకు వేస్తున్నావంటే నీకు అది చిన్నగా ఉందా? హౌ కెన్ యూ టేక్ యువర్ సిన్ సో లైట్? తీసుకోలేం కదా. విశ్వాసులంగా మనం ఏ అపరాధం చేసినా అది లైట్ లేదు. లైట్ తీసుకో అంటారు. ఈ మధ్య కాలంలో అది చాలా ట్రెండింగ్ లో ఉన్న వచనం ఇదేంటంటే లైట్ తీసుకో. మరి ఇక్కడ ఉందో లేదో తెలియదు కానీ మా పక్క అంతా ఏది ఇట్లా లైట్ తీసుకొని ఏమైపోతున్నామంటే ఆ పాపానికి మనం అలవాటైపోయి మన మనసాక్షి వాత వేయబడినట్లుగా అయిపోతుంది. దాని ద్వారా ఏమైపోతున్నాం? భ్రష్టు పట్టిపోతున్నాం, పనికి రాని వారంగా అయిపోతున్నాం. మన కాన్షియన్స్ డెడ్ అయిపోతుంది. వెన్ వి గెట్ యూస్ టు సిన్, వాట్ హ్యాపెన్స్ టు అస్? our conscience dies. If your conscience is not working, you will never repair your life. మనలో మన మనసాక్షి పని చేయకపోతే మన జీవితాలను మనం ఎప్పుడూ కట్టుకోలేం. మన జీవితాలను మనం కట్టుకోవాలంటే, మన జీవితాలను మనం క్రీస్తులో పునరుద్ధరింప చేసుకోవాలంటే, మనలో తిరిగి రక్షణానందాన్ని, మనం పోగొట్టుకున్న రక్షణానందాన్ని సంపాదించుకోవాలంటే, మనలో స్థిర మనసు నూతనంగా పుట్టాలంటే, రిన్యూడ్ స్పిరిట్, న్యూ స్పిరిట్ పోయింది ప్రభా, నేను చేసిన తప్పు వల్ల నాలో ఆ న్యూ స్పిరిట్ పోయింది, నాకు మళ్ళొకసారి ఇయ్యి అని మనం అడగాలంటే
ముందు మనలో ఏముండాలి? పశ్చాత్తాపం ఉండాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఒప్పుకొని మళ్ళీ దాన్ని క్యారీ ఆన్ చేస్తే ప్రభు ఒప్పుకోడు. చాలాసార్లు ఇంకొకటి ఏంటంటే, ఈ అతిక్రమాలు చేయడానికి వయస్సు పరిమితి లేదు. రక్షణానందం పోవడానికి ఏ వయస్సు పరిమితి లేదు. చిన్న పిల్లల్లో రక్షణానందం పోవచ్చు, నడి వయస్కుల్లో పోవచ్చు, యవనస్తులలో పోవచ్చు, మాలాంటి మిడిల్ ఏజ్ పీపుల్లో పోవచ్చు, వృద్ధులలో కూడా పోవచ్చు. పాపం ఎప్పుడైనా జరగచ్చు, అతిక్రమం ఏ టైంలో అయినా. దీనికి వయస్సు లేదు. సాతాన్ గాడికి వయసు లేదు. సాతాన్ ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటాడు, కాబట్టి ఎవరినైనా లొంగ తీసుకుంటాడు. అపవిత్రత, అపరిశుద్ధత అంటే ఆటోమేటిక్ గా మన మైండ్ సెట్ ఎక్కడికి వెళ్తుంది అంటే, ఓ వాళ్ళు ఇట్లా తప్పు చేసినారు, దావీదు బెత్షెబత చీ అని అనుకుంటాం. కమాన్, గివ్ మీ అ బ్రేక్. ఏమవుతుంది? మనం ఎన్నో తప్పులు చేస్తున్నాం. ప్రభువుకి ఆయాసకరమైన మాటలు మన నోట్లో వస్తున్నాయి. ప్రభువుకి ఇష్టం లేని ఆలోచనలు మన హృదయంలో ఎన్నో పుడుతున్నాయి. మన ఇన్లాస్ విషయం కావచ్చు, మన పిల్లల విషయం కావచ్చు, మన సొంత నిర్ణయాలు నెరవేరాలని, లేకపోతే మన భర్తలు చెప్పిన మాట వినలేని పరిస్థితులు ఎన్నో దినదినం మనం ఎదుర్కొంటా ఉన్నాం ప్రాక్టికల్ లైఫ్లో కదా. మనకి ఇష్టమైనది ఒకటి ఉంటుంది, వాళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది. అప్పుడు ఏమైపోతుంది? వీ డూ వాట్ వీ వాంట్. మనం కావాల్సిందే మనం చేస్తాం, వాళ్ళు చెప్పింది చేయము. అప్పుడు ఏమైపోతుంది? ప్రభు మాట వినకపోతే అవిధేయత చూపించినట్లే. యవనస్తులు చాలా మంది భర్తలకు అవిధేయత చూపిస్తున్నారేమో, భార్యలుగా భర్తలకు అవిధేయత చూపిస్తున్నారేమో, యవనస్తులైన పిల్లలు తమ తల్లిదండ్రులకు అవిధేయత చూపిస్తున్నారేమో, సంఘానికి అవిధేయత చూపిస్తున్నారేమో, సేవకులకు అవిధేయత చూపిస్తున్నారేమో, సంఘ పెద్దలకు, లేకపోతే వాక్యానుసారంగా జీవించకుండా, వాక్యానుసారంగా ఎదగకుండా, వాక్య వెలుగులో నడవకుండా యూఆర్ టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. తర్వాత ఏమంటున్నాం? మాకు ఇట్లా జరిగింది కాబట్టి ఇట్లా చేసుకున్నాం. వాక్యాన్ని కూడా మనకు తగినట్లుగా మార్చుకుంటున్నాం, కన్విన్స్ అయిపోతుంది. వాక్యం అట్లా చెప్పట్లేదు. వాక్యము ఒక గీతను గీసింది. ఒక విశ్వాసిగా మనం ఇట్లా ఉండాలని గీత గీసింది. ఆ గీతను దాటినామంటే అది అపరాధం చేసినట్లే. గీత దాటకుండా చూద్దాం. గీత దాటకుండా ఉండాలంటే దినదినము వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. దాటినామంటే ఏం చేయాలి? పరీక్షించుకోవాలి, ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. ముఖ్యంగా విడిచిపెట్టడానికి మెయిన్ సూత్రం ఏంటంటే, సంఘం ఎదుట మనం ఒప్పుకోవాలి. సంఘం ఎదుట ఒప్పుకున్నప్పుడు అదేమవుతుంది? మళ్ళీ దాన్ని రిపీట్ చేసే ధైర్యం మనలో ఉండదు. అందుకే పెళ్ళిళ్ళు ఎక్కడ చేస్తారు? సంఘం ఎదుట చేస్తారు. ఈడ బ్రేక్ అయిందంటే ఇంకెక్కడ తలెత్తలేరు. కాబట్టి సంఘం అనేది సో ఇంపార్టెంట్. కాబట్టి మనం చేసే అపరాధాల విషయంలో ఆయన పిల్లలంగా మనము వాటిని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. చాలాసార్లు యవనస్తులకి చిన్న చిన్న విషయాలు యవనస్తులకే కాదు, బిలో 40 వాళ్ళకి మైట్ బి 40 దాటితే కొంచెం మైండ్ సెట్ మారుతుందేమో, కొంచెమన్నా మెచ్యూరిటీ స్టార్ట్ అవుతుంది. మెచ్యూరిటీ బిగిన్స్ అట్ ది ఏజ్ ఆఫ్ 40 అని నేను అనుకుంటా. అంతవరకు కొంచెం మొండితనం ఉంటది కదా, మూర్ఖత్వం ఉంటది. నేను అనుకున్నది జరగాలి, నా నా మాట నెరవేరాలి అనే మొండి స్వభావం మనలో ఉంటది. ఇవన్నీ యాక్సెప్టబుల్ కాదు, ప్రభు దృష్టిలో అవి అంగీకారం కాదు. ఆ కీర్తనకారుడు ఏమంటాడంటే, నీ దృష్టిలో ఆయాసకరమైంది ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ మై హార్ట్. అంటే ఏది కూడా ఆయన దృష్టిలో యాక్సెప్టబుల్ గా ఉండాలి, ఆయనకు అంగీకారంగా ఉండాలి, ఆయనకి ఇష్టంగా ఉండాలి. ఆయనకు అయిష్టమైనది ఏదైనా మన జీవితంలో జరిగిందంటే, మన ద్వారా జరిగిందంటే అదేంటది? అతిక్రమమే, అది దోషమే, అది పాపమే, అది సహించరాని నేరమే. అవన్నీ జరిగినప్పుడు మనం ఏం చేయాలి? ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. కొన్నిసార్లు అలవాటు చేసుకుంటాము చిన్న చిన్న పాపాలని, చిన్న చిన్నవిలే, ద స్మాల్ థింగ్స్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, యా ఇట్స్ ఓకే, ఐ వాంటెడ్ టు వాచ్ దట్ మూవీ, ఇట్స్ ఓకే, లెట్ మీ వాచ్. ఆ మూవీ చూడాలనుకున్నాను, నేను చూసిన, పర్వాలేదు, అదేముంది దాంట్లో, పాపం ఏం లేదు. చిన్న చిన్నవి ఏమైతే పెరగంగా చిన్నదేమైతుంది? పెరగంగా మానైపోతుంది. మానైపోయి ఏమవుతుంది? మనలో నాటుకపోతుంది, దానికి అలవాటు అయిపోతాం. తద్వారా మన కాన్షియన్స్ దెబ్బతింటది. చిన్నవే కావచ్చు, దానికి మనం సెట్ చేసుకోకపోతే దొంగతనం అలవాటు అయిపోతుంది. కొన్నిసార్లు మోహపు చూపు అలవాటు అవుతుంది, మోహంగా ఆలోచించేది అలవాటు అయిపోతుంది.
ఎంతో మంది మోహపు చూపు, మోహపు ఆలోచన, ఇట్స్ ఓకే, ఐ లైక్ దట్ మ్యాన్, హీ సో హ్యాండ్సమ్ కదా అనుకుంటా. చాలా మంది హ్యాండ్సమ్ వరకు ఉండదు, ఆ తర్వాత ఆలోచన వేరే విధంగా పోతుంది. కానీ వాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అనుకుంటాను, 5వ అధ్యాయము 27వ వచనం అనుకుంటాను. మోహపు ఆలోచన, మోహంగా మనం ఆలోచించిన, మోహపు దృష్టితో చూసిన అదేంటి వ్యభిచారం. లస్ట్ అనేది పక్కన పెట్టండి, లస్ట్ఫుల్ ఐతో మనం చూసినా అదేంటి అడల్టరీ. మనం ఏమనుకుంటామంటే కమాన్, ఇట్స్ ఓకే. నో, మోహం అనేది అది జస్ట్ లవ్ అఫేర్స్ లేకపోతే ఏదో అఫేర్స్ వరకే మోహం కాదు. ఏ విషయాల్లో మనం మోహింపబడుతున్నామో మనల్ని మనం పరీక్షించుకుందాం. ఏ విషయంలో మనము ప్రభుకి వ్యతిరేకంగా వ్యభిచారం చేస్తున్నామో, ప్రభు మనసును గాయం చేస్తున్నామో, ప్రభువుని మరొకసారి ఏ విషయాలలో సిలువేస్తున్నామో మనల్ని మనము పరీక్షించుకుందాం. శరీరాశ కాదా? మోహపు చూపు అనేది శరీరాశ కాదా? చాలా మంది ఏమనుకుంటారంటే ఐ లైక్ హిమ్, ఇట్స్ ఓకే కదా. యవనస్తులు ఏమనుకుంటారు, నాకు ఇష్టమైనడబ్బా, ఏంటి అది శరీరాశ కాదా? అది నేత్రాశ కాదా? అది ఇహలోక ఇచ్చ కాదా? అది ఐగుప్తు ఆశ కాదా? అది జీవపు డంబం కాదా? ఈ 5 ఉంటే అదేంటి? ఈ 5 ఉంటే అదేంటి? అది పవిత్రమైన జీవితమా? అది పరిశుద్ధమైన జీవితమా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇహలోకపు ఇచ్చ, ఐగుప్తు ఆశ, ఇవన్నీ పరిశుద్ధమైన జీవితమా? ఇది రక్షణకు సంబంధించిన జీవితమా? ఏంటివి? పాపం. ఎన్నిసార్లు శరీర ఆశకు మనం లోనైపోతున్నాం. నాకు అది కావాలంటే కావాలి, ఈ శరీరం ఏదన్నా కోరిందంటే అది కావాల్సిందే. ఈ కన్ను ఈ బాడీ ఈ రోజు కనపడుతుంది, రేపు పోతుంది, కానీ ఇది ఏదైనా కోరిందంటే అది కావాల్సిందే. ఇది కావాలి 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 అనుకొని ఎంత అపవిత్రతను మన జీవితంలో నింపుకుంటున్నాం. ఈ అపవిత్రతను పెంచుకునే కొద్దీ ఏమైపోతుంది, మనలో ప్రభు ఇచ్చిన ఆ ఆనందం, అంతరంగంలో నూతన పురుషుడు పుట్టించిన ఆనందాన్ని మనం ఏమైపోతున్నాం, కోల్పోతున్నాం. కాబట్టి ఆగుదాం, ఆలోచిస్తాం. ప్రభువా, నీ దృష్టిలో నా జీవితంలో, నా ఆత్మీయ జీవితంలో, నా శరీరంలో నీకు అయిష్టమైంది, నీకు ఇష్టం లేనిది, నీకు ఆయాసకరమైంది నేను ఏదైనా చేస్తుంటే నన్ను క్షమించు ప్రభువా. నేను ఈ పని చేయడం ద్వారా నీ హార్ట్ని నేను బ్రేక్ చేస్తున్నానా? ఒక డాటర్గా నీ హార్ట్ని నేను బ్రేక్ చేస్తా, ఒక కుమార్తెగా నీ హృదయాన్ని పగలగొడుతున్నానా? నిన్ను మరొకసారి సిలువకేస్తున్నానా? నీ తలపైన మరొకసారి ముళ్ళపు కిరీటం ఉంచుతున్నానా? నీ చేతులను, నీ కాళ్ళను మరొకసారి మేకుతో కొడుతున్నానా? నీ వీపును కొరడాలతో కొడుతున్నానా? ప్రభువా, నన్ను క్షమించు. అడుగుదాం, తప్పేమి కాదు. ఏం చిన్నోళ్ళమే. క్షమాపణ అడగడం ద్వారా మనం ఇంకా ఎదుగుతాం, మన జీవితంలో ఎదుగుతాం, మనం ఆత్మీయంగా ఎదుగుతాం. మనం కోల్పోయిన రక్షణ ఆనందాన్ని ప్రభు తిరిగి పునరుద్ధరింపచేస్తాడు. రక్షణ ఆనందం తిరిగి మనలో వచ్చినప్పుడు మనలో ఏమైతుంది? అది చెప్పశక్యము కానీ మహిమాయుక్తమైన ఆనందం కదా. అది నోటితో వర్ణింపలేని ఆనందం. వాక్యంలో చూస్తున్నాం, అది వాక్యం అబద్ధం కాదు కదా, బైబిల్ అబద్ధం కాదు. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుచుండగా, ప్రభు మనల్ని హెచ్చరిస్తుండగా మనల్ని మనము పరీక్షించుకుందాం, మనల్ని మనము పునరుద్ధరించుకుందాం, మనల్ని మనం కరెక్ట్ చేసుకుందాం. ఎక్కడ ఒప్పుకోవాలన్నా, ఈ ఫలానా విషయంలో ప్రభు నిన్ను ఒప్పిస్తున్నాడేమో, నువ్వు ఎక్కడ తప్పిపోయినావో నాకైతే తెలియదు, కానీ ప్రభువుకి తెలుసు, నీకు తెలుసు. ఎక్కడ నీ ఫ్యామిలీ లైఫ్లో ఒక మదర్గా, ఒక వైఫ్గా, ఒక డాటర్గా, ఒక డాటర్ ఇన్ లాగా, ఒక సిస్టర్ ఇన్ లాగా, ఇంకా ఏ విధమైన రిలేషన్షిప్లో అయినా, లేకపోతే నీ కెరియర్లో కానీ, నీ లైఫ్లో కానీ, లేకపోతే ఇంటి వారందరూ బయటికి వెళ్ళినప్పుడు నువ్వు ఇంట్లో ఒక్కదాని ఉంటావు. అప్పుడేమన్నా ప్రభువుకి అయిష్టమైంది నువ్వు చేస్తున్నావేమో, గంటల తరబడి ఫోన్ మీద కూర్చుంటున్నావేమో, గంటల తరబడి యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నావేమో, గంటల తరబడి టైం వేస్ట్ చేస్తున్నావు. టైంని వృధా చేయడం కూడా ప్రభువుకు అయిష్టమైనదే. ప్రభు ఒప్పుకుంటాడా? సమయాన్ని వృధా చేస్తే ప్రభు ఒప్పుకుంటాడా? రాత్రి బగళ్ళు ఫోన్లు చూసుకొని వీడియోస్ చూస్తూ ఉంటారు. పండుకోండి అని పక్కన వాళ్ళు చెప్తా ఉంటారు, మన పిల్లలు చెప్తారు, మన భర్తలు చెప్తారు. మనం ఏం చేస్తా ఉంటాము? నాకు దొరికిందే ఈ టైం, ఉండు నేను చూసుకోవాలా వీడియోస్.
ఎన్ని వీడియోస్ చూసుకుంటున్నాం, ఎన్ని వీడియోస్ డౌన్లోడ్ చేసుకుంటున్నాం, మళ్ళీ దాన్ని స్టేటస్లో పెడుతున్నాం, ఇంకొకరిని డిస్టర్బ్ చేస్తున్నాం, మళ్ళీ దాన్ని షేర్ చేస్తుంటాం. ఇవన్నీ మన దృష్టిలో లైట్గా ఉండొచ్చు, కానీ ప్రభువుకి ఇష్టమా? మనం చేసే ఏ కార్యమైనా, మనం చేసే ప్రతి పని, నేను చేసే పని ప్రభువుకి ఇష్టమా లేదా, ప్రభువుకి ఆయాసమా, ప్రభువుకి సంతోషమా, అది మనం గమనించుకొని ప్రభువుకి ఆయాసకరమైనది, ప్రభువుకి ఇష్టం లేనిది ఏదైనా ఉంటే మనల్ని మనము కరెక్ట్ చేసుకోవాలి. ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు ఏమని? నీలో రక్షణానందం ఎందుకు పోయిందో నువ్వు గ్రహించాలి. ఆ పోయిన కారణం ఏంటో తెలుసుకొని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే ఏముంది? కనికరం ఉంది, వర్ధిల్లుతాం, గొప్పవారమైతాం, ఆశీర్వాదం ఉంటుంది. వదిలిపెట్టకపోతే ఏముంటది? దాని పర్యవసానము, దాని శాపం కూడా అంతే తీవ్రంగా ఉంటది. దేవుడు ఒప్పుకోండి, విడిచిపెట్టండి అని చెప్తూ ఎన్ని బ్లెస్సింగ్స్ చెప్పాడో. ఏంటి? విడిచిపెట్టిన వారికి కనికరం ఉంది, వర్ధిల్లుతాడు, తర్వాత రక్షణానందం ఉంది, గొప్పవాడైతాడు, ఆశీర్వదింపబడతారు. ఇవన్నీతో పాటు ఇవి చేయకపోతే, ఒప్పుకోకపోతే ఏమవుతుంది? శాపం ఉంది. ఒప్పుకోకపోతే, విడిచిపెట్టకపోతే ఏముంది? నష్టం ఉంది. నువ్వు నష్టం పొందడం కాదు, నువ్వు నష్టం పొందడం ద్వారా నీ చుట్టూన్న వారు కూడా నష్టపోతారు, నీ ఇంటి వారు నష్టపోతారు. కాబట్టి పనిష్మెంట్ కావాలో, బ్లెస్సింగ్ కావాలో, స్ట్రెస్ కావాలా, సంతోషం కావాలా, నిర్ణయం మనది. సరి అయిన నిర్ణయాలు తీసుకొని ప్రభు ఎదుట, ప్రభుకి అయిష్టమైన దాన్ని ప్రభు పాదాల చెంత ఇక్కడే విడిచిపెడదాం, ఇక్కడే సరి చేసుకుందాం, ఇక్కడే ఆ మార్పు చెందుదాం. మనమందరం రక్షింపబడిన వారమే, రక్షణ ఎక్కడికి పోలేదు. కాబట్టి రక్షణ ఉంది కాబట్టి మన మనసాక్షి మనల్ని గుర్చుతుండగా, మన మనసాక్షి మనలో పని చేస్తుండగా, మనము చేసిన తప్పును, మనము చేసిన ఆ పనులను ప్రభు ఎదుట ఒప్పుకుందాం. ప్రభు, పలానా విషయంలో నేను తప్పు చేశాను, నన్ను క్షమించు ప్రభు, నన్ను కరుణించు ప్రభు, తిరిగి నేను కోల్పోయిన ఆ ఆనందాన్ని నాలో పుట్టించు ప్రభా, నాలో స్థిర మనసును నూతనంగా అనుగ్రహించు ప్రభా అని ఈ ఉదయకాలం ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుందాం, ప్రభు ఎదుట మనల్ని మనం పరీక్షించుకుందాం. అందరము లెట్స్ ఆల్ టేక్ matter of 1 minute where we have gone wrong in our lives, where we have crucified the Lord for the second time, where we have caused pain to him the second time. Might be it is not second time, it is third time or fourth time or 10 times or 70 times 7 times. Still ఎన్నిసార్లు చేసినా ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. క్షమిస్తాడు, దీవిస్తాడు, కరుణిస్తాడు, కనికరిస్తాడు, వర్ధిల్లింప చేస్తాడు, గొప్ప చేస్తాడు. కానీ ఆయన చేయాలంటే మనం దాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా మన వెంటంబడి దాన్ని తీసుకొని వస్తే ఏ రకమైన మేలు మనలో ఉండదు, ఏ రకమైన దిద్దుబాటు మనలో ఉండదు. ఏండ్ల తరబడి ఎంత వాక్యం విన్నా కానీ మనలో కార్యం జరగాలంటే, మనలో ఆ ప్రతి వాక్యము నూతనంగా వినబడాలంటే, మనలో ఆనందం ఉండాలంటే, ముందు మనలోని దోషాన్ని మనము కడుక్కోవాలి, మనలోని అతిక్రమాన్ని మనము కడుక్కోవాలి, మనలోని అపరాధాన్ని మనము కడుక్కోవాలి. కడుక్కోకపోతే దీవెన లేదు. దాచిపెట్టితే దీవెన లేదు. దాచిపెడితే వర్ధిల్లము, దాచిపెడితే నష్టపోతాము, దాచిపెడితే కనికరం ఉండదు. ప్రభు దగ్గర మనకు కనికరం ఉండదు. దాచిపెడితే తిరిగి కోల్పోయిన ఆనందం తిరిగి రాదు. పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం. Change my heart, oh God, make it ever true. Change my heart, oh God, may I be like you. You are the potter, I am the clay. Mold me and make me. This is what
pray. Change my heart, oh God. Make it ever true. Change my heart, oh God. May I be like you. పరలోకమందున్న మా ప్రియ ప్రభువా, కుమ్మరివైన మా దేవ, స్త్రీలంగా ఈ ఉదయకాలం మీ పాద సన్నిధికి వచ్చాం. మీ వాక్యము చేత మమ్మల్ని దర్శించారు, మీ మాటల చేత మమ్మల్ని హెచ్చరించారు. ప్రభువా, మేము చేయుచున్న పనులు మమ్మల్ని చూసేవారు లేకపోతే మమ్మల్ని మాతో మాట్లాడేవారి, మేము ఎవరికి కనబడతామో వారి వెనకల చేస్తున్నామేమో, కానీ మేము చేయుచున్న అతిక్రమములన్నీ మీ ఎదుట చేస్తున్నామనే భయము మమ్మల్ని ఏరులాగున మీ కృపతో మమ్మల్ని నింపండి. ఎవరి దగ్గర హైడ్ అండ్ సీక్ ఆడినా మీ దగ్గర మేము ఆడలేం కదా ప్రభా. మీ భయముతో మా జీవితాలను ఏలుమని వేడుకుంటున్నాం ప్రభా. మీకు అయిష్టమైంది మాలో నాలో ఏదున్నా క్షమించి మాలో మేము కోల్పోయిన నూతన రక్షణానందాన్ని తిరిగి పుట్టింప చేయమని వేడుకుంటున్నాం. స్థిర మనసును మరొకసారి నూతనంగా పుట్టింప చేయమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. బలహీనులం, మట్టి ఘటాలము ప్రభా, మంటి పాత్రలం. కృపతో కనికరించి జ్ఞాపకం చేసుకొని నాయన మా అతిక్రమములను క్షమించి నమ్మదగిన దేవుడవుగా, నీతిమంతుడైన దేవుడవుగా సమస్త దుర్నీతి నుంచి మమ్మల్ని విడుదల చేసి మాకు సహాయం చేయమని బ్రతిమలాడుకుంటూ యేసుక్రీస్తు పుణ్యనామమున, క్షమించు నామమున, ఆదరించు నామమున, నడిపించు నామమున, ఆదరి చేర్చే నామమున స్తుతించి అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.